నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మనకి అక్టోబర్ దిన ఫలితాలలో భాగంగా ఈరోజు అక్టోబర్ 12వ తారీఖు 2025 ఆదివారం నాటి పంచాంగం ప్రకారము దిన ఫలితాలు ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక రవి కన్యా రాశిలోను, చంద్రుడు మకర రాశిలో, అందులోనూ శ్రవణ నక్షత్రం మీద నుంచి ధనిష్ట నక్షత్రంలోకి సంచారం చేస్తున్నాడు. కుజుడు కర్కాటకం, బుధుడు తులారాశిలోను, గురుడు మిథున రాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు వృశ్చిక రాశి, శని భగవానుడు మకర రాశిలో వక్రస్థితిలో సంచారం చేస్తున్నాడు. రాహు మీనంలోను, కేతు కన్యాలోను చేస్తున్నారు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి వ్యాపారంలో విజయము, స్నేహితుల యొక్క సహాయ సహకారాలు ఈ రోజు మీకు అందుబాటులోకి వస్తాయి. వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు, రాజకీయ నేతలకు, విద్యార్థులకు కూడా ఈ రోజు చాలా చక్కగా ఉండబోతోంది. కుటుంబంలో అన్యోన్యత, దీంతో పాటు ఏదైనా కొత్తగా చేయాలని అనుకున్న వాళ్ళకి ఈ రోజు చాలా చాలా చక్కని సుదినము. మీరు ఆ ప్రయత్నం చేసుకోవచ్చు. అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోండి. ఈరోజు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా విద్యార్థుల దగ్గర నుంచి అందరూ కూడా భావోద్వేగాలను, ఎమోషనల్స్ను చాలా తక్కువ అంటే ఎక్కువగా వాడకుండా ఉండడమే ఈరోజు చెప్పదగిన సూచన. అయితే మీకు చెప్పదగిన పరిహారము, శివుడికి మీ పేరిట ఈరోజు ఉదయం అభిషేకం చేయించుకున్నట్టయితే, మీరు ఇంట్లో చేసుకున్నా లేదా దేవాలయంలో చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన మంత్రము ఓం నమ శివాయ అనే ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకుని ఏ పని మీదైనా వెళ్ళినట్టయితే కనుక చక్కని ఫలితాలు పొందేందుకు అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి కుటుంబంలో ఆనందము, కొంత కొత్త ఆస్తులు మీకు లాభంగా వచ్చేటట్టు, అంటే మీరు గతంలో మర్చిపోయినా లేదా దాయాదుల వల్ల కానీ, కోర్టు కేసుల వల్ల కానీ, ఇలా ఏదైతే మీరు రాదు ఇహ మాకు అవ్వదు అని అనుకున్న ఆస్తులు మీకు వచ్చేందుకు లాభ సూచన కనబడుతోంది. అయితే ఖర్చుల్లో మాత్రం మీకు చెప్పదగిన ప్రత్యేకమైన సూచన ఏంటంటే ఖర్చులను ఈరోజు నియంత్రించుకోండి. ఆకస్మిక ధనలాభం ఎలాగో ఆకస్మిక ఖర్చులు కూడా వచ్చి పడేటట్టుగా గోచరిస్తోంది. ప్రయాణాల్లో జాగ్రత్త, కుటుంబంలో కొంత వివాదాలు ఏర్పడేందుకు ఆనందంగా ఉన్నప్పటికీ ఒక కొత్త సమస్య రావడమో లేదా పాత సమస్యనే తిరిగి మళ్ళా తిరగదోడమో ఇలాగ కొంత చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజైతే కనిపించట్లేదు. మీకు చెప్పదగిన పరిహారము, సూర్యారాధన చేయడంతో పాటు నవగ్రహ ఆలయంలో సూర్యుడిని ప్రత్యేకంగా దర్శనం చేసి ఆ స్వామివారికి మీ పేరిట అర్చన చేయించుకున్నట్టయితే రవిగ్రహ సంబంధిత జాతక దోషాలు ఏమైనా ఉంటే కనుక అవి తొలగిపోయి మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంది. మరి మీకు ఒక మంత్రం, చిన్ని మంత్రము ఓం హ్రీం సూర్యాయ నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు మీరు ఉదయం పూట చదువుకున్నట్టయితే కనుక ఈ రోజంతా చాలా చక్కగా ఉండబోతుంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు ఉద్యోగంలో ఎదుగుదల, గౌరవ ప్రతిష్టలు, వ్యాపారంలో లాభాలు, పెట్టుబడులకు అనుకూలము. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ రోజు అత్యంత శుభప్రదమైన రోజు. మీరు ఏ ప్రణాళికలు వేసుకున్నా, ఏ పని చేద్దామనుకున్నా ఈ రోజు చాలా చక్కగా ఉండబోతోంది. విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు లాభిస్తాయి, పెట్టుబడులు అనుకూలంగా ఉంటుంది. అయితే మీకు ఇక్కడ కుటుంబ రీత్యా చూసినట్టయితే కనుక కొంత ఇబ్బందులు తల ఎత్తేటట్టు ధనపరంగా కావచ్చు, డాక్యుమెంట్స్ పరంగా కావచ్చు, ఏదో ఒక అంశంలో మోసపోయేటట్టుగా కనిపిస్తోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన సలహా ఏంటంటే కనుక, సూచన ఏంటంటే ఏదైనా మీరు ఒక నిర్ణయం తీసుకోవాలన్నా లేదా అంటే కనుక ఏదైనా ఒక పని చెయ్యాలనుకున్నా మీకు అత్యంత శ్రేయోభిలాషులు, నమ్మదగిన వ్యక్తులకు చెప్పి వారి సలహాతో ముందుకెళ్ళినట్టయితే కనుక మంచి జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. మీకు చెప్పదగిన మరి పరిహారము, విష్ణు సహస్రనామ పారాయణ యథాశక్తి ఒక్కసారైనా కనుక ఈరోజు చదువుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతుంది. మరి మీకు చెప్పదగిన మంత్రము ఓం నమో నారాయణాయ. ఈ మంత్రాన్ని 108 సార్లు కనుక చదువుకున్నట్టయితే కార్యసిద్ధి, కార్యానుకూలత, మనశ్శాంతి, దీంతో పాటు ఆటంకాలు కూడా తొలగిపోయేందుకు అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి.